నైట్ 1:00 దాకా లైవ్ పెట్టా. తర్వాత టాబ్లెట్ ఏసుకొని పడుకున్నా. మళ్ళీ ఇప్పుడే లేచా. అమ్మో! అసలు సీన్ సితారైపోతుంది. మా ఊర్లో ఏవో కొన్ని జ్వరాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. వల్ల అవ్వట్లేదసలు. సో, ఎపిసోడ్‌లో ఏదైతే టాస్క్‌తో ఫినిష్ అయిందో, దాని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది. ద మోస్ట్ కాంట్రోవర్షియల్ టాస్క్ ఇన్ 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు. ఆ బెలూన్స్ ఊది సైడ్ పెట్టాలి కదా! సో, రితు చౌదరి, డెమోన్ అప్పుడు చేసిన ఏదైతే ఉందో, సో, వాళ్ళ అతి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో, దాని తర్వాత దాన్ని చూసి తనూజ వాళ్ళు చేసింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు 'శ్రీజ' ఇంకెవరో సంథింగ్ ఇంకెవరో చేశారనుకుంటా కదా! అక్కడ ఉన్నవాళ్ళు. ఆ! వాళ్ళు చేశారు కదా! సో, సంజన గారు, ఫ్లోరా గారు మాత్రమే ఆ టాస్క్ చాలా బాగా ఆడారు. అండ్ రాము, ఇమ్మాన్యుయల్ సంచాలకులుగా ఉన్నారు. ఇమ్మాన్యుయల్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆడుకోనన్నారు. బట్ రాము చాలా వాయిస్ రైజ్ చేసే ఏదైతే టాస్క్ ఉందో, ఆ టాస్క్ ఇక్కడ పెట్టారనమాట. సో, దాని గురించి చిన్నపాటి ఇష్యూస్ అయ్యాయి. సో, దాని తర్వాత కూడా ఇంకొంచెం ఆ గేమ్ తర్వాత కూడా చిన్నపాటి ఆర్గ్యుమెంట్ జరిగింది. సో, దాని తర్వాత డెమోన్‌కి వాళ్ళ బ్రదర్ నుంచి వీడియో మెసేజ్ వచ్చింది. మనకి వీడియో చూపించరు. బట్ ఆ మెసేజ్ వినిపిస్తుంది. వాయిస్ వినిపిస్తుంది. సో, దాని తర్వాత తినేసి పడుకున్నారనమాట. దాని గురించే మాట్లాడుకుందాం. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అయితది. దీని తర్వాత విల్ డూ వీడియోస్ సంథింగ్ బెటర్ ఏదైనా వేరే వీడియోస్ ఏమన్నా లేకపోతే ఇంటర్వ్యూస్ ఏమన్నా చేద్దాం. ట్రై చేద్దాం. మిక్స్డ్ కాంటెంట్ ఏదైనా ఉంటే వేరే కాంటెంట్ దాంతో ట్రై చేద్దాం. ఓకేనా? అసలు హైలైట్ ఏందంటే 'బిగ్ బాస్' మావకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదనమాట. ఏ పర్సన్‌ని ఏ టైంలో నెగెటివ్ చేయాలనేది. ఐ థాట్ సో, తనూజ గారికి ఇంకా ఓటింగ్ గట్టిగానే పడుతున్నట్టుంది. సో, ఇప్పుడు ఈ టాస్క్‌లు పెట్టారు. ఈ టాస్క్‌లు పెట్టడానికి కారణం ఏంటి? ఆ రోజుల్లో మళ్ళీ రావు, ఈ రోజుల్లా లేనే లేదు అని ఒక పాటుంటది చూడండి. ఆ టైప్‌లో పెట్టారు ఒకసారి. ఇంకొకసారి అని. ఎందుకు? ఇప్పుడు తనూజ గారి మైండ్ సెట్ ఎలా ఉంటది? ఆ అమ్మాయి గివ్ అప్ ఇచ్చే మైండ్ సెట్ కాదు ఆ అమ్మాయిది. చిన్న దానికైనా గాని గొడవ పెట్టుకుంటది. ఇప్పుడేంటి ఆ టాస్క్‌లోనూ గొడవ పెట్టుకుంటది. ఇప్పుడు రేపొద్దున ఇలాంటివి ఇంకో 2, 3 రోజులు జరుగుతాయి వరుసగా. జర్నీస్ నైట్ టైమ్ ప్లాన్ చేస్తారు. టాస్క్‌లు మాత్రం రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయి. సో, ఈరోజు మనకి రేపొద్దున డెమోని చూపిస్తారు. అదే థర్స్‌డే, ఫ్రైడే, వెడ్నెస్‌డే రోజు థర్స్‌డే రోజు ఇంకొకళ్ళు చూపిస్తారు. ఫ్రైడే రోజు ఇంకొకళ్ళు చూపిస్తారు మనకి 3. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి. సో, 3 పెట్టడం వల్ల అండ్ ఇప్పుడు తనూజ గారిని ఫర్ ఎగ్జాంపుల్ గేమ్‌లోంచి బయట కూర్చోబెట్టారనుకో, ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఆ అమ్మాయి గొడవ పడుద్ది. ఆ అమ్మాయి హైలైట్ అయితది. ఓకేనా? వాయిస్ రైజ్ చేసి మాట్లాడుద్ది. ఆ అమ్మాయికి ప్రతిదీ నామినేషన్ లాగే ఉండాలి. ఆ అమ్మాయి ప్రతిదీ నామినేషన్ లాగే ఫీల్ అయితది. ప్రతిదీ వాయిస్ రైజ్ చేసి మాట్లాడుద్ది. టోన్ డౌన్ చేసి మాట్లాడాలి. సో, సెటిల్డ్‌గా మాట్లాడదాం అన్న థాట్ ఆ అబ్బాయిలో ఉండదు. ఆ అమ్మాయి వాయిస్ రైజ్ చేసిద్ది. ఆ విషయం ఎవరికి తెలుసు బాగా? 'బిగ్ బాస్' మామకు తెలుసు. 'బిగ్ బాస్' టీమ్‌కి తెలుసు. సో, కాబట్టి 'బిగ్ బాస్' టీమ్ స్కెచ్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంటది తెలుసా? రేపొద్దున ఆ అమ్మాయిని తీసుకోకపోయినా, రేపొద్దున వాయిస్ మెసేజ్‌లో ఏదైతే లాస్ట్ వాయిస్ మెసేజో లేకపోతే రెండో వాయిస్ మెసేజ్ ఉందో, ఆ అమ్మాయి కూడా బెటర్ పర్ఫార్మర్ వచ్చింది. అయితే ఆ అమ్మాయికి ఇంకొక స్టార్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టార్ వచ్చింది. ఇంకొక స్టార్ ఆ అమ్మాయికి వచ్చుంటది. సో, బెటర్ పర్ఫార్మర్ కోసం చూసుకుంటున్నప్పుడు సో, ఆ అమ్మాయి ఖచ్చితంగా తన వాయిస్ తను రైజ్ చేసుద్ది డెఫినెట్‌లీ. సో, అప్పుడు చూస్తున్న ఆడియన్స్ లాస్ట్ మూమెంట్‌కి వచ్చిన తర్వాత కూడా ఎందుకురా ఆ అమ్మాయి గొడవలు పడుతుంది, వదిలేయొచ్చు కదరా అని అనుకుంటారు తప్పితే, అది 'బిగ్ బాస్' ఫార్మాట్. సో, అలా ఖచ్చితంగా గొడవలు పడాలి. తప్పదు. సిట్యుయేషన్ అలా క్రియేట్ అయింది. వాయిస్ రైజ్ చేయాలి. ఇలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లాస్ట్ వారం కదా! ప్రశాంతంగా గడిపేద్దామని హౌస్‌మేట్స్ కూడా అనుకుంటారు. బట్ 'బిగ్ బాస్' మామ అలా అనుకోడు. ఎందుకంటే సో, నెగెటివ్ ప్రోమోలు కావాలి. తప్పదు 'బిగ్ బాస్' మామకి. అదనమాట సంగతి. సో, అదనమాట. దానికోసం 'బిగ్ బాస్' మామ వేసిన బిగ్గెస్ట్ స్కెచ్ ఇది. ఓకేనా? అర్థమైందా? ఆ స్కెచ్ ఏంటనేది. ఇప్పుడేంటంటే ఆహ్ బయటకొస్తారు. సో, ఐదుగురు. ఫస్ట్ 2 గేమ్స్ పాపం సంజన గారు గేమ్ ఆడలేదు. ఫస్ట్ గేమ్ కొంచెం కాంప్లికేటెడ్ గేమ్. సో, సంజన గారు ఆడలేదు. సెకండ్ గేమ్ కూడా ఇంకొంచెం కాంప్లికేటెడ్ గేమ్. దాంట్లోంచి దూరి బయటికి రావాలి. సో, అలాంటి గేమ్స్ ఆమె ఆడలేరు కాబట్టి, సో, కొంచెం ఫిజికల్‌గా ఎందుకు అంత స్ట్రెయిన్ అవ్వటము, లాస్ట్ మూమెంట్‌లో దెబ్బలు తినటం, పడటం, దూరటం, దూకటం ఇలాంటివి ఎందుకు పీస్‌ఫుల్‌గా ఎళ్ళిపోదాం అన్నట్టు సంజన గారు ఉంటారు. సో, తను ఆడగలిగే టాస్క్‌లు ఏమైనా ఉంటే నేను ఆడుతానని చెప్పి, సో, తనే చాలా వాలంటీర్‌గా తనే మీరు ఆడండి. నేను సంచాలకుగా ఉంటాను అని చెప్తారు. సో, ఫస్ట్ 2 టాస్క్స్ అలాగే జరిగాయి. ఈ టాస్క్ వచ్చేసరికి సంజన గారి ఫేవరెట్ టాస్క్. సంజన గారు గెలిచిన టాస్క్. సంజన గారు కరెక్ట్‌గా ఆడిన టాస్క్ ఇది. సో, సంజన గారు వెనక్కి దగ్గుతారా? సో, సంజన గారు నేను ఆడతాను అంటాడు. అండ్ దట్ టూ ఇమాన్యుయల్ కూడా ఆడతాను అంటాడు. ఎందుకంటే ఎందుకు ఈ టాస్క్ ఇద్దరు ఆడాలి. 2 పెయిర్స్‌గా ఆడాలి. ఒకళ్ళు బెలూన్ ఏస్తుండాలి. ఒకళ్ళు బ్లో చేస్తుండాలి. ఇంకొకళ్ళు బెలూన్ ఏస్తే ఇంకో బ్లో చేస్తుండాలి. ఒకళ్ళు సంచాలకుగా ఉండాలి. సో, ఇక్కడ సంచాలకుగా ఉండేదానికి
అప్పటికే డెమోన్ 2 గేములు గెలిచి 2 స్టార్స్ వచ్చినాయి. ఇమాన్యుల్ ఒక్క గేమే గెలిచారు. ఇమాన్యుల్ డెమోన్ గెలిచారు కదా! సో, ఇమాన్యుల్‌కి 1 స్టార్ వచ్చింది. తనుజకి అండ్ సంజన గారికి అండ్ కళ్యాణ్‌కి అసలు నో స్టార్స్. సో, కాబట్టి ఇప్పుడేంటి సంజన గారు ఖచ్చితంగా నేను ఆడతానంటారు. అండ్ ఇమాన్యుల్ ఆ లాస్ట్ టైమ్ ఈ టాస్క్ ఆడలేదు కాబట్టి సో, ఇమాన్యుల్ కూడా నేను ఆడతానంటాడు ఈ టాస్క్. కళ్యాణ్, తనుజ లాస్ట్ టైమ్ సేమ్ వాళ్ళిద్దరే ఆడారు కాబట్టి ఈ టాస్క్. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరే ఆడుతున్నారు ఈ టాస్క్. ఇప్పుడు డెమోని కూర్చోమంటారు. నేనేం కూర్చొని డెమోని అంటారు. అరే బాబు! 1 స్టార్ 2 స్టార్‌లు వచ్చాయి. సో, ఎలా ఉంటదో ఏమో ఆ ఫ్యామిలీతో రావాలి కదా! సో, నేను ఆడతాను అంటాడు. డెమోన్‌కి ఏంటి ప్రూవ్ చేసుకోవాలి. సో, ప్రూవ్ చేసుకుంటే కప్ దాకా వెళ్ళొచ్చు. లేకుంటే ప్రూవ్ చేసుకుంటే కప్ అంటున్నాడు గానీ సో, హీ నోస్. సో, థర్డ్ పొజిషన్‌కో, ఫోర్త్ పొజిషన్‌కో ఇంకొంచెం బెటర్ పొజిషన్‌లోకి వెళ్ళాలి అని డెమోన్ అనుకుంటుంటాడు మనసులో. బట్ బయటకు మాత్రం కప్ గురించి డెమోన్ గట్టిగా మాట్లాడుతుంటాడు. కప్ గురించి అన్నా ఇది, ఫ్యామిలీ దాని గురించి అన్నా, మనం ఈరోజు రేపు ఏం గేమ్స్ వస్తాయేమో, రేపు ఇండివిడ్యువల్ గేమ్స్ వస్తాయేమో, అప్పుడు ఛాన్స్ రాకపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు పేర్లు రాకపోతే, అప్పుడు ఇండివిడ్యువల్ గేమ్స్ వస్తే అప్పుడు నన్ను కూర్చోబెడతారా? అని చెప్పి డెమోన్ క్వెషన్ చేస్తూ ఉంటాడు. అరే అది కాదురా డెమోన్ 2 గేములు గెలిచావు కదరా! మాకు ఒక్క స్టారేరా వచ్చింది. వాళ్ళకి స్టార్‌లు కూడా రాలేదురా అంటుంటారు. తనూజ అసలు మాకు ఒక్క స్టార్ కూడా రాలేదురా ప్లీజ్ రా అంటుంటారు. కళ్యాణ్ కూడా అదే అడుగుతుంటారు. బట్ వీళ్ళందరిలో ఏంటంటే తనూజ గారి వాయిస్ కొంచెం హైలైట్ అయ్యిద్ది. సో, తనూజ గారి వాయిస్ ఎలా మాట్లాడుతుందంటే సో, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కొంచెం రూడ్ ఉంటాయి ఆ అమ్మాయివి. అది బేసిక్ అమ్మాయి నేచర్ అది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అది అమ్మాయి డిఫాల్ట్‌గా అమ్మాయి వాయిస్ మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి చెప్తున్నాను కదా డెమోన్ ఇట్లా వచ్చింది అమ్మాయి ఫేస్ కొంచెం రూడ్‌గా కనిపిస్తది అనమాట. అది స్ట్రెస్‌నెస్ ఉంటది. అమ్మాయికి తెలుగు పదాలు మాట్లాడుతున్నప్పుడు ఆ స్ట్రెస్‌నెస్ ఉంటది. అదే స్ట్రెస్‌నెస్ మీరు సంజన గారు గట్టిగా వాయిస్ రిలీజ్ చేసినప్పుడు సంజన గారు కూడా అదే స్ట్రెస్‌నెస్ కనిపిస్తది. బట్ ఏంటంటే బిగ్ బాస్ మామ ఈ అమ్మాయి మీద జూమ్ ఏస్తాడు కాబట్టి సో, ఆ ఎక్స్‌ప్రెషన్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. అందులో అమ్మాయి ఫేస్ చాలా నీట్‌గా క్లియర్‌గా ఉంటది కాబట్టి ఇంకొంచెం బెటర్‌గా కనిపిస్తా ఉంటాయి. సంజన గారికి అంత జూమ్ ఎయ్యరు. బిగ్ బాస్ మామ. మళ్ళీ ఎక్స్‌ప్రెషన్స్ కూడా తెలుస్తాయి కాబట్టి సంజన గారికి దూరంగా ఉంటాం. తెలుగు రాని వాళ్ళు తెలుగు మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా మాట్లాడతారు వాళ్ళు వర్డ్స్. తెచ్చుకొని మాట్లాడాలి కాబట్టి. అదనమాట సిట్యుయేషను. సో, కాబట్టి ఇప్పుడు తనుజ గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. డెమోన్ ఒప్పుకోడు. సో, డెమోన్ ఒప్పుకోకపోతే ఇంక తప్పదు కదా! సో, ఓటింగ్‌కెళ్తారు. ఇంక డెమోన్‌ని కూర్చోమంటే ఆ డెమోన్ చెప్తారు. నేను ఆడాల్సిందే. ఒకేళ రేపొద్దున అట్లా రాకపోతే నా పరిస్థితి ఏంది? నేనెందుకు ఆడను? నేను ఆడతా బరాబర్ నేను ఆడతా అంటుంటాడు డెమోన్. అరే అది కాదురా డెమోన్ ఆగురా డెమోన్ నేను ఆడతానంటాడు డెమోన్. ఇలా కష్టపడిన తర్వాత ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత డెమోన్‌ని అగ్రీ చేస్తారు. సో, డెమోన్ సంచాలకుగా ఉంటారు. ఈరోజు నేను సంచాలకుగా ఉన్నాను. సో, ఓకేనా? రేపైతే మాత్రం నన్ను నాకు కూర్చోమని చెప్పొద్దు. రేపైతే నేను కూర్చోను. ఈ రోజుకి సరే 2 గేమ్స్ నేను ఆడాను కాబట్టి ఒక గేమ్ నేను కూర్చుంటున్నాను. రేపు వేరే ఎవరైనా కూర్చోవాలి. నేనైతే కూర్చోను. అని డెమోన్ చెప్తాడనమాట. సో, ఇంక అందరూ గేమ్ ఆడతారు. తనూజ గారు వీళ్ళు 3 బెలూన్స్ బ్లో చేయాలి. సో, గాల్లో ఎక్కువసేపు ఎవరుంటే వాళ్ళవి. టైమర్ ఇస్తారు బిగ్ బాస్ మా టైమర్ ఎవరు డెసిషన్ వీళ్ళే తీసుకోమంటారు. సో, వీళ్ళిద్దరు సంచాలకంగా చూస్తుంటారనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ సంజన గారికి ఏస్తారు. కళ్యాణ్ లోపల కూర్చుంటాడు బ్లో చేయడానికి. తనుజ గారు ఆ బెలూన్ ఊది దాంట్లో ఎయ్యాలనమాట. సో, అలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమైద్దంటే సో, ఇమాన్యుల్ ఏస్తున్న బెలూన్స్ సంజన గారు అంత బ్రీతింగ్ తీసేయలేక సో, వెంటనే సంజన గారి బెలూన్స్ పగిలిపోతాయి. ఇప్పుడు కరెక్ట్‌గా ఎయ్యాలి కదా! ఎదవ స్ట్రాటజీలన్నీ ఉపయోగిస్తే జనాల ముందు పరువు పోద్ది. ఆల్రెడీ ఒకసారి పోయింది ఆ టాస్క్‌లో. మొత్తం కంటెస్టెంట్స్ అందరి పరువు ఒకటేసారి పోయింది. సో, ఇప్పుడు మళ్ళీ అలాంటి తప్పులు చేయరు కాబట్టి సో, ఇక్కడ సంచాలకుగా ఉన్నది డెబోనే కాబట్టి డెబోనే ఆ తప్పు చేశారు కాబట్టి హీ నోస్ ద బెటర్ రూల్స్ ఎగ్జాక్ట్‌గా ఎలా ఆడాలి అనేది. అండ్ అక్కడున్న ఇమాన్యుయల్‌కి కూడా తెలుసు. ఎందుకంటే ఆ టైంలో సంచాలకుగా ఉన్నాడు కాబట్టి ఎలా గేమ్ ఆడకూడదో తెలుసు. ఎలా ఆడాలో కూడా తెలుసు. సో, అలాగే ఆడుతుంటారు. ఆ బెలూన్స్ చాలా ఫాస్ట్‌గా పగిలిపోతాయి. ఇక్కడేంటంటే స్ట్రాటజీ ఏంటంటే బెలూన్‌ని ఊదేటప్పుడు కొంచెం స్లోగా ఊదుతారు. సో, ఇమాన్యుయల్ కూడా చూసుకోవాలి స్లోగా ఊదాలి. బట్ సంజన గారి మీద నమ్మకంతోటి సంజన గారు ఆ రోజు 1 మినిట్ అబోవ్ అక్కడ బ్లో చేశారు కాబట్టి ఆ బెలూన్‌ని గాల్లో సో, అందుకని చెప్పి సంజన గారైతే కొంచెం గట్టిగానే ఆడతారన్న థాట్‌లో సంజన గారు ఇంతకంటే బెటర్ గేమ్ సంజన గారికి రాదు. తర్వాత కొంచెం ఫిజికల్ గేమ్స్ అయితే సంజన గారు అంత గట్టిగా ఆడలేరు. బట్ ఈ గేమ్ ఆడతారు కాబట్టి సంజన గారు ట్రై చేశారు. బట్ 3 బెలూన్స్ పగిలిపోతాయి. సో, ఇక్కడ ఇమాన్యుయల్ బెలూన్ ఏదైతే ఉందో ఇక్కడ తనుజ గారు ఆ బెలూన్ అంటే కొంచెం ఆ ఊదే దాంట్లో కొంచెం చిన్నపాటి టైం గ్యాప్ తీసుకుంటారు. క్లియర్‌గా తీసుకుంటారు లేండి గ్యాప్. అక్కడ ఏస్తారు. సో, ఎప్పుడైతే ఇమాన్యుయల్ బెలూన్ పగిలిపోద్దో అక్కడ బెలూన్ ఏసి అమ్మాయి ఇటు వచ్చేది. అమ్మాయి చేతిలో బెలూన్ లేదు. అప్పుడే ఏసేసి పక్కకు వచ్చేస్తది. పగిలిపోద్ది అమ్మాయి బెలూన్. సో, ఇద్దరి బెలూన్స్ పగిలిపోతాయి. అక్కడ యాక్చువల్‌గా మనోడి 3 బెలూన్స్ పగిలిపోతాయి. ఈ అమ్మాయి 3 బెలూన్స్ పగిలిపోతాయి. అక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయితది. సో, మనోడు ఏమంటాడు, ఈ అమ్మాయి మీకంటే కొంచెం ఎక్కువ సెకండ్స్ ఉంచితే ఒక 40 సెకండ్స్ తను బ్లో చేశాడు కళ్యాణ్. సో, కాబట్టి కళ్యాణ్‌ది ఉంటది అంటే, లేదు నువ్వు వేయటం లేట్‌గా ఏసావు. నువ్వు కొంచెం గ్యాప్ తీసుకొని ఏసావు. నీవి కూడా 3 బెలూన్స్ పగిలిపోయాయి కదా! అని చెప్పి ఇమాన్యుయల్ అంటాడు. సో, ఇప్పుడు ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటంటే, ఇంకా ఇమాన్యుయల్ టాస్క్‌లు గెలవకపోతే నా వల్ల కాదంటాడు. అదే నా ప్రాబ్లమ్. టాస్క్‌లు గెలిస్తేనే మనుషులు గెలుస్తాము అన్న థాట్‌లో ఇమాన్యుయల్ వచ్చేసాడు. సో, టాస్క్‌లు గెలవకుండా మనుషులు గెలిసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, టాస్క్‌లు గెలుస్తూ, ఓడుతూ
మనుషులు గెలవాలి, కొన్ని చోట్ల తగ్గాలి, కొన్ని చోట్ల నెగ్గాలి. సో డెమోన్ ఏంటంటే అన్ని చోట్ల నెగ్గేదానికే చూశారు కానీ వేరే వాళ్ళు నెగ్గించినప్పుడు కూడా మనకి ఆ చిన్నపాటి బిల్డప్ దొరుకుద్ది అన్న థాట్ ఇమాన్యుయల్ మర్చిపోయాడు. అదే నాకు చాలా బాధ ఉంటుంది. లేకుంటే ఇమాన్యుయల్ గురించి చాలా చర్చించుకోవాలి. ఇమాన్యుయల్ కేవలం టాస్క్లు వచ్చినప్పుడు మాత్రం ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుంటాము. సో నామినేషన్స్ అప్పుడు కూడా ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకోము. ఓకేనా, ఏదైనా ఎంటర్టైన్ చేస్తే ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుంటాం, ఏదైనా టాస్క్లు వస్తే ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుంటాం తప్పితే ఇంకా అదర్ దాన్ దట్ ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు. ఎందుకంటే ఇమాన్యుయల్ నామినేట్ చేస్తే ఒక నామినేషన్ 2 నామినేషన్ తప్పితే ఇమాన్యుయల్ ఎవరు నామినేట్ చేయరు. సో ఇమాన్యుయల్ నామినేట్ చేసే అంతగా ఏమీ చేయడు అక్కడ గేమ్. ఇది పెద్ద ఇమాన్యుయల్కి బిగ్గెస్ట్ మైనస్ అయిపోయింది. సో అది చెప్పుకున్న వేస్ట్లేండి. బ్యాక్ టు ద గేమ్. సో అలా వచ్చినప్పుడు తనుజ గారు ఇంకో ఇమాన్యుయల్ తోటి మాట్లాడుతుంటారు, ఇమాన్యుయల్ తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కాదు మేము 40 సెకండ్స్ ఉంచాం కదా అంటే అది ఇద్దరిది పగిలిపోయింది కదా, నువ్వు ఇంకా బెలూన్ వేయలేదు కదా అంటే లేదు వాడు 40 సెకండ్స్ ఊదాడు కదా. ఇక్కడ ఇమాన్యుయల్ తనుజ మాట్లాడుకుంటాడు, మధ్యలో కళ్యాణ్ సైలెంట్గా చూస్తుంటాడు, మాట్లాడు. సో లాస్ట్ మూమెంట్లో వచ్చి అది కాదన్నా ఇప్పుడు ఏంటి రూల్ ఆల్రెడీ చెప్పారు కదా 3 బెలూన్స్, సో ఇద్దరు పగిలిపోయాయి కదా అప్పుడు టై చేయాలి కదా అంటాడు. అంటే గేమ్ని డిస్క్వాలిఫై చేసేయాలంటాడు 3 బెలూన్స్ పగిలిపోతే. గేమ్ని టై చేయలేరు. బిగ్ బాస్ మామ ఖచ్చితంగా రిజల్ట్ అడుగుతాడు. డెమోన్ క్లారిటీగా ఉన్నాడు 40 సెకండ్స్ అని. సో తనూజ గారు ఇమాన్యుయల్ కొంచెం గట్టిగా మాట్లాడుకుంటా అంటే తనూజ అని అంటాడు ఇమాన్యుయల్, ప్లీజ్ తనూజ నువ్వు గట్టిగా మాట్లాడద్దు, నేను అమ్మాయితో మాట్లాడుతున్నా అంటే అప్పుడు తనూజ గారు మళ్ళీ టోన్ డౌన్ చేస్తారు. సో ఇది తనూజ గారు ఏంటంటే టోను చాలా హై చేసి మాట్లాడతారు. సో అది కొంతమందికి బాగా నచ్చుద్ది. అది నామినేషన్స్ అప్పుడు వర్కౌట్ అవుద్ది, సీరియస్ గేమ్స్ అప్పుడు వర్కౌట్ అయింది. కానీ ఇది లాస్ట్ మూమెంట్ కదా, అందరూ ఆడియన్స్తో సహా అంతా చాలా రిలాక్స్ అయిపోయి ఉంటారు. సో అలా రిలాక్స్ అయిపోయినప్పుడు ఏంటంటే సో తనుజ గారు టోన్ కొంచెం రైజ్ చేసి మాట్లాడినప్పుడు చిన్నపాటి ఇబ్బంది ఉంటుంది. సో ఓకే ఫైన్, అది గేమ్ కాబట్టి మనం గేమ్ని గేమ్ లాగే తీసుకోవాలి. తనుజ గారు తను ఏదైతే తన పాయింట్ ఉందో తన పాయింట్ చెప్తున్నారు. అండ్ దట్టు తనుజ గారి టోన్ అనేది కొంచెం సేమ్ టోనే కాబట్టి గట్టిగా వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి టోన్. సో తను మాట్లాడుతుంటారు. సో ఇమాన్యుయల్ నేను సంచాలక్తో మాట్లాడుతుంటే సో తనుజ గారు కూడా సంచాలక్ చెప్తారు, కళ్యాణ్ కూడా వస్తారు. అది కాదన్న గేమ్ని గేమే కదన్న, ఇది మేము ఉన్నాం కదా 40 సెకండ్స్ అది ఇది అన్నప్పుడు బిగ్ బాస్ డెసిషన్ తీసుకోమంటే సో కళ్యాణ్ అండ్ తనుజ గెలిచారు బిగ్ బాస్, వీళ్ళకి కొంచెం 40 సెకండ్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పి సో కళ్యాణ్కి తనుజకి ఆ లీడ్ ఇస్తారు. సో కళ్యాణ్కి తనుజకి లీడ్ ఇచ్చడం వల్ల సో వాళ్ళకి చెరొక స్టార్ వచ్చింది అనమాట. సో చెరొక స్టార్ వచ్చింది, ఆ గేమ్ అక్కడ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దీని గురించి అంటే లైక్ ఇక్కడ ఇమాన్యుయల్ చెప్తుంటారు సంజన గారితో, యాక్చువల్లీ అది సరే వాడు తీసేసుకున్నాడు కదా మనం ఏం చేస్తాం అది ఇది అంటే సో సంజన గారు ఇంకా మాట్లాడుతుంటారు, నేనేదో ప్రశాంతంగా పిక్నిక్ లాగా చేసుకొని లాస్ట్ వీక్ వెళ్ళిపోదామని వస్తే ఇదేంద్ర బాబు అంటే ఇమాన్యుయల్ కూడా అదే అంటాడు, ఏం టాస్కులు రాయ్యా మా వల్ల అవ్వట్లేదు, ఇంకా బిగ్ బాస్ మా వల్ల అవ్వట్లేదు, బిగ్ బాస్ మళ్ళీ టాస్క్లా అంటే ప్రతి సీజన్లో లాస్ట్ వీక్ మరి ఏం చేస్తారంటే లాస్ట్ వీక్ నార్మల్ ఉంటుంది మా టాస్క్లు బెటర్ మమ్మీ అని ఇమాన్యుయల్ అంటాడు. బట్ టాస్క్లు పెట్టడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి, తనుజ గారిని ఇంకొంచెం బ్యాడ్ చేద్దామని ఇంకొంచెం నెగిటివ్ చేద్దామని. బిగ్ బాస్ మా ప్లానే అది, యాక్షన్ ప్లానే అది బిగ్ బాస్ మాది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ అడుగుతావు అంటే అసలు నార్మల్గా లాస్ట్ వీక్ ఏం చేస్తారా, మరి ఫుటేజ్ ఎలా వచ్చింది, టెలికాస్ట్ ఎలా చేసుకుంటారు, వాళ్ళు ఇన్ని మాట్లాడుకుంటారు తెలుసా, టెలికాస్ట్ గురించి కూడా మాట్లాడుకుంటారు, ఇంకా నేను అడ్వర్టైజ్మెంట్స్ ఏం వేస్తారు, స్పాన్సర్లు ఎవరు వస్తారు కూడా మాట్లాడుకోవాలి. సంజన గారు అడుగుతుంటారు ఏం చేస్తారు టెలికాస్ట్ అంటే సో నార్మల్గా అయితే వేరే వాళ్ళు బయట నుంచి వస్తారు, వాళ్ళు మన జర్నీస్ అడుగుతారు, మన గురించి వాళ్ళు తెలుసుకుంటూ అడుగుతారు, వాళ్ళు చెప్తారు మనకి ఇలా ఉంటుంది గెస్ట్లు వస్తుంటారని. బట్ ఈ సీజన్ అలా కాకుండా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అంటే ఈ వీక్ కూడా కంటెంట్ కోసం ఫ్యామిలీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయటము, దాని కంటెంట్ కోసము దాని గురించి చెప్పించడం కోసము ఏముంటుంది చెప్పండి. మొన్నే కదా అందరూ వెళ్ళిపోతుంది 10 వారాలు మళ్ళీ అయినా కానీ ఇది తీసుకొస్తే ఇంకొంచెం గేమ్లో సీరియస్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇలా చేశారు. అందరూ ఒకలాగా తీసుకుంటారు, తనూజ గారు ఒకలాగా తీసుకుంటారు. సో సిచ్యువేషన్ అది. ఇమాన్యుయల్ కూడా అంతే, ఇమాన్యుయల్ తనూజ ఒకలాగా తీసుకుంటారు, మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నార్మల్గా తీసుకుంటారు. ఇమాన్యుయల్ తనూజ చాలా సీరియస్గా తీసుకొని గేమ్ ఆడతారు. డెమోన్ కూడా ఒక పాయింట్లో సీరియస్ తీసుకుంటారు. బట్ కళ్యాణ్ చాలా చిల్ మోడ్లో తీసుకుంటారు. సంజన గారు అయితే ఇంకా కంప్లీట్ చిల్ మోడ్లో తీసుకుంటారు వీళ్ళిద్దరు. సో వీళ్ళ ముగ్గురులో ఇమాన్యుయల్ తనూజ కొంచెం తీసుకుంటారు. డెమోన్ ఒక పార్టీకి వదిలేద్దామని ట్రై చేస్తారు కానీ బట్ డెమోన్ అడుగుతుంటాడు ఏంటంటే తన తప్పు ఏమీ లేకుండా తన ఫైట్ తను ఇచ్చాడు అని చెప్పడం కోసం డెమోన్ ఫైట్ చేస్తూనే ఉంటాడు అక్కడ. సో అలా జరిగిన తర్వాత డెమోన్ మాట్లాడుతుంటాడు అనమాట, లేదన్న టాస్కులు గెలిస్తేనే అన్న కప్పు గెలిచేది, టాస్కులు గెలవాలి, ఇది టాస్కులు గెలవాలి, ఖచ్చితంగా ఆడాలి, గెలవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సో దాని తర్వాత లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు మాట్లాడుకున్న తర్వాత సో అక్కడ మళ్ళీ బిగ్ బాస్ మామ పిలుస్తారు. బిగ్ బాస్ మామ పిలిచిన తర్వాత సో సంజన గారికి తప్పితే సో మిగిలిన ముగ్గురికి ఒక్కొక్క బ్యాడ్జ్ వస్తుంది. డెమోన్కి మాత్రం 2 బ్యాడ్జెస్ వస్తాయి. సో ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ద డే, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్
ఎంవీపీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేది ఎవరిని డిసైడ్ చేయాలి. సో అక్కడ ఎవరిని డిసైడ్ చేయాలన్నప్పుడు సో అలా డిసైడ్ చేసిన వారికి మాత్రమే ఫ్యామిలీ వీడియో వచ్చుద్దనమాట. సో అక్కడ యాక్చువల్‌గా డెమోన్ దగ్గర 2 స్టార్లు ఉంటాయి. సో మిగిలిన వాళ్ళ దగ్గర ఒక్కొక్క స్టార్ ఉంటది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్స్ సో వాళ్ళు డిసైడ్ చేయాలన్నమాట. సో మెజారిటీ ఓటింగ్‌తో వెళ్తారు. కాకపోతే అక్కడ డెమోని చూస్తే సార్ డెమోన్ గేమ్ ఆడాడు. మళ్ళీ గేమ్ ఇప్పుడు డెమోన్‌కి ఆ ఫ్యామిలీది ఇచ్చేస్తే సో రేపు మనం హ్యాపీగా గేమ్స్ ఆడుకోవచ్చు కదా అన్న థాట్‌లో వీళ్ళు నలుగురు ఉంటారు. సో కాబట్టి డెమోన్‌కి ఇస్తానంటే డెమోన్ మధ్యలో మీరు నాకు అది ఇప్పుడు ఇస్తే ఓకే. నేను తీసుకుంటా. దాని తర్వాత అలా అని చెప్పి నేను గేమ్స్ ఆడకుండా ఉండను. నేను గేమ్స్ ఆడతా. ఓకేనా? బట్ నాకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వద్దు అని అక్కడ డెమోన్ అంటాడు ఫస్ట్. సో దాని తర్వాత వాళ్ళ అన్నగారు వీడియో మెసేజ్ వచ్చిద్ది. సో వాళ్ళ బ్రదర్ మాట్లాడుతుంటాడు. చాలా బాగా ఆడుతున్నావు. చాలా గేమ్‌ని బాగా అర్థం చేసుకున్నావు. ఫస్ట్‌లో ఒకలాగా ఉన్నావు. దాని తర్వాత నువ్వు మార్చుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నావు. కంటెంట్ ఇస్తున్నావు. సో గేమ్ గట్టిగా ఆడు. గట్టిగా ఆడాలి. గెలవాలి. ఓకేనా? సో సిట్యుయేషన్స్ అన్నీ కొంచెం వర్కౌట్ చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడతారు. దాని తర్వాత సో ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మిగిలిన నలుగురికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి మే ద విన్ బెటర్ అని చెప్పి సో ఎవరైతే బెటర్ ఉంటారో వాళ్ళే గెలవాలి ఎండ్ ఆఫ్ ద డే అని చెప్తారు. సో డెమోన్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇంత దూరం వచ్చావు, ఇంత దూరం వస్తావు అని అనుకోలేదు మేము అసలు. సో నిజంగా నీ డెడికేషన్కి చాలా నీ హార్డ్ వర్క్కి సో అన్నిటికీ అని చెప్పి వాళ్ళన్న హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పి సో క్లోజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఇక్కడ అయిపోద్ది. వాళ్ళ అన్నగారు మాట్లాడతారు. సో మనం రేపు పొద్దున్న ఎపిసోడ్లో మనం ఇంకా ఈరోజు ఎపిసోడ్లో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం దాని గురించి. సో దాని తర్వాత వచ్చేసరికి ఇంకా డెమోన్ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంక వస్తా డెమోన్ అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు మా అన్న నాకు మెసేజ్ చేశాడు. అయిపోయింది పని. అలా అని చెప్పి మీరు నన్ను తీసేస్తారేమో. నేను ఒప్పుకోను. వాళ్ళందరూ షాక్. అంటే నెక్స్ట్ గేమ్ నన్ను ఆడించాలి మీరు అంటాడు డెమోన్. అంటే ఇండివిజువల్ గేమ్స్ వచ్చాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురు ఆడాలనుకోండి, ఒక ఇద్దరు మిగిలిపోయారు అనుకోండి, నేనేమంటానంటే గేమ్ అంటే సంచాలక్ కూడా గేమే అంటాడు డెమోన్. అంటే సంచాలక్ కూడా చెయ్యొచ్చు. రేపొద్దున ఒక ఇద్దరు ముగ్గురు ఆడితే సో మిగిలిన ఇద్దరులోనూ ముగ్గురులోనూ ఒకరు సంచాలక్గా చేయాలన్నప్పుడు అప్పుడు నన్ను తీసుకోరేమో. నేను ఆడాల్సిందే గేమ్ సంచాలక్గానే నేను చేస్తాను. నాకు ఫోకస్ కావాలంటాడు. డెమోన్ నీడ్ ఫోకస్లో ఉండాలి డెమోన్. ఎపిసోడ్లోకి ఫోకస్లో ఉండాలని చెప్పి డెమోన్ ట్రై చేస్తుంటాడు అనమాట. సో దానికోసమే డెమోన్ అడుగుతాడు. సో వాళ్ళందరూ చూద్దాంలే అంటే అలా కాదు. ఇప్పుడు నాకు నేనేమంటానంటే సో కళ్యాణ్ ఏమంటారంటే సరే వాడు గెలిచేశాడు కదా, వాడు రేపొద్దున ఎన్ని టాస్కులు గెలిచినా, వాడు గేమ్ ఆడి టాస్కులు గెలిచినా కూడా సో వాడికి రేపు వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చేది లేదు, ఇది ఫైనల్ అని చెప్పి కళ్యాణ్ మొహం మీద చెప్పేస్తారు అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ మనోడు వచ్చిన తర్వాత మనోడు చెప్తుంటాడు అలా కాదు. సో ఎవరు ఎన్ని టాస్కులు గెలిచారన్నా కానీ ఓకే, అది ఇచ్చారా ఇది ఇచ్చారని కాదు, కానీ నాకు ఇచ్చారు ఓకే హ్యాపీ. బట్ నేనేమంటానంటే ఎఫర్ట్స్ని బట్టి మీరు కన్సిడర్ చేయండి. ఇవి ఏవైతే స్టార్స్ వచ్చాయో ఆ స్టార్స్ని బట్టి కాకుండా ఎఫర్ట్స్ని బట్టి కన్సిడర్ చేయండి అంట. అంటే ఇప్పుడు మళ్ళీ మనోడికి 2 స్టార్లు వచ్చాయి కాబట్టి మనోడికి ఇచ్చారు కాబట్టి సో రేపొద్దున వేరే వాళ్ళకి స్టార్లు ఏమన్నా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారేమో. అలా కాకుండా నేను గట్టిగా ఆడతాను, ఎఫర్ట్స్ పెడతాను, కప్పు కోసమే కదా మన అందరం ఆడేది. సో ఎఫర్ట్స్ని గుర్తించండి అంటున్నాడు డెమోన్. అంటే మళ్ళీ ఇంకొక మెసేజ్ కావాలంటే అంతే, అది కాదు కానీ అంటే ఇమాన్యుయల్ కష్టాలు చేయబాగరా, ఇంకో మెసేజ్ కావాలా మళ్ళీ నీకు అంటాడు. అది కాదన్న టాస్క్లన్నా ఆడిస్తున్నాను, నన్ను ఆడించానంటే తనుజ రేపు పొద్దున ఆలోచిద్దాం లేరా నిద్రపోయిన తర్వాత, ఇప్పుడు వెళ్ళి పడుకోపోరా, ఇంకెళ్ళి పడుకుందాం పారా అని చెప్పి తనుజ గారు మాట్లాడుతుంటారు. సో కళ్యాణ్ కూడా ఇంకంత ఛాన్స్ లేదులే అమ్మ బొమ్మ, ఓకేనా. సో ఇప్పుడు మెజారిటీ కాబట్టి సో నెక్స్ట్ సో ఎవరికైతే రాలేదో కొంచెం బెటర్ ఆడాడో వాడు కాకుండా ఇంకెవరైనా బెటర్గా ఆడుంటే సో వాళ్ళకి ఆ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇద్దాము అన్నట్టుగా సో కళ్యాణ్ అంటుంటాడు. సో అక్కడతో క్లోజ్ అయిపోద్ది అనమాట ఇష్యూ. ఇది మిడ్ నైట్ ముచ్చట జరిగింది. దాని తర్వాత వెళ్తారు, తింటారు, పడుకుంటారు. ఇక్కడ తనుజ గారు ఏంటంటే సో నేను అమ్మాయి గురించి ఎందుకు చెప్తాను ప్రతిసారి టూ మచ్ మనసుకు తీసేసుకుంటారు. గెలవాలి ఇమాన్యుయల్ అంతే, గెలవాలి అన్న కసిలో ఉంటారు వాళ్ళు. అదే ప్రాబ్లం. చూస్తుండాలి, చాలా చిల్ మోడ్లో ఉండాలి. లాస్ట్ వీక్ కదా సో సంజన గారు అంతా చిల్ మోడ్లో ఉన్నాడు, కళ్యాణ్ కూడా ఒక పాయింట్లో చిల్ మోడ్లో ఉన్నాడు. సో కొంచెం ఆ చిల్ మోడ్లోకి రావాలి. సో ఆడదాం, ఏదో తమాషాకే నామకే వస్తే గేమ్స్ ఆడాలా, ఎఫర్ట్స్ పెట్టాలా. టూ మచ్ ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు అక్కడ. ఓకే, నార్మల్గా ఆడితే చాలు. దానికి టూ మచ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టడం అనేది ఇమాన్యుయల్కైనా కానీ తనుజకైనా కానీ సో ఎందుకు అవసరమా అని ఆడియన్స్ అనుకుంటారు. అలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు. అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఈ ప్రోమో అనేది నైట్ ప్రోమోనే. మళ్ళీ ఈరోజు నిన్న హౌస్లో తనుజ గారు ఒక గేమ్ గెలిచాడు, డెమోన్ కూడా ఆడతాడు. సో డెమోన్ కూడా ఒక గేమ్ గెలిచాడు. సో తనుజ దగ్గర కూడా ఒక స్టార్ ఉంటుంది, సో డెమోన్ దగ్గర ఒక స్టార్ ఉంటుంది. మేబీ మోస్ట్లీ తనుజ గారికి రేపు ఏమన్నా వీడియో మెసేజ్ ఏమన్నా రావచ్చేమో.
అంటే లైక్ ఈరోజు ఎపిసోడ్‌లో మేబీ తనుజ గారికి వీడియో మెసేజ్ ఏమన్నా రావచ్చేమో. లేట్ నైట్ ఏమన్నా వీడియో మెసేజ్ వచ్చుంటదేమో మనకు తెలీదు, ఇంకా అప్డేట్ రాలేదు. సో, ఒకవేళ అప్డేట్ వస్తే 11:00, 12:00 అలా మన ఛానెల్‌లో పెడతాను. సో, స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. దీని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ వీడియో వస్తుంది 7:30కి. సో, ఆ ఓటింగ్ అనాలిసిస్ వీడియో మేబీ మన దగ్గర ఇప్పుడే కొన్ని అప్డేట్లు వచ్చాయి. సో, 4:22 అయింది కదా టైము. ఇప్పుడే కొంచెం అప్డేట్లు వచ్చాయి మన దగ్గరికి. సో, దాని ప్రకారం మన నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటుంది 7:30కి. సో, దాని తర్వాత 11:30, 12 అప్పటికి ఏదైనా అప్డేట్స్ తెలిస్తే కొత్త అప్డేట్స్. సో, తనూజ గారికి ఎవరికి వచ్చింది ఆ ఫ్యామిలీ వీక్, అదే ఆ ఫ్యామిలీ పర్సన్ ఎవరు మాట్లాడారో తెలిస్తే సో, అప్పుడు మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు తనూజ గారు ఒక గేమ్ గెలిచారు. డెమోన్ ఒక గేమ్ గెలిచారు నిన్న హౌస్‌లో. ఓకేనా? ఆ మూడో గేమ్ ఏంటి అనేది మనకు తెలియదు. సో, ఒకవేళ తెలిసినప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. జై హింద్.